కడప నగరంలోని మైనార్టీ వర్గాల్లో అసంతృప్తి ఉధృతమవుతుంది. 32వ డివిజన్కు చెందిన అబ్దుల్ వహీద్ ఇంట్లో మైనార్టీ నాయకులు సమావేశమై భవిష్యత్ వ్యూహంపై చర్చించారు. 15 డివిజన్ల మైనార్టీ ప్రతినిధులు ఇందులో పాల్గొని నగరాధ్యక్ష పదవిని మాన్సూర్కు ఇవ్వడం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం మైనార్టీలను బలహీనపరచడానికి తీసుకున్నదేనని వారు అభిప్రాయపడ్డారు. నగర రాజకీయాల్లో సీనియర్ లీడర్ అమీర్ బాబు నాయకత్వం అవసరమని, మేయర్ అభ్యర్థిగా ఆయన నిలబెట్టాలని కోరే తీర్మానంతో సమావేశం కొనసాగింది. ఈరోజు కడప నగరంలో తెలుగుదేశం పార్టీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో అమీర్ బాబు గారు, ఆది ఆదిత్య గారు, కడప నగరంలో మా రసికాంత్ గారు, వీరయ్య గారు, రామప్రసాద్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఈరోజు కడప నగరంలో మైనార్టీలో పూర్తిగా అపూర్వ స్పందన వస్తానని చెప్పి దీనికి నిదర్శనమే మా వాహిద్ జాయిన్ కావడం. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినాను. తెలుగుదేశం పార్టీలో చేరినందుకు చాలా బెదిరింపులు కాదు తెలుస్తున్నాం, కానీ మేము కూడా చెప్తున్నాం. వైసీపీ నాయకులు కానీ డిప్యూటీ సోదరుడు కానీ మేయర్ సురేష్ బాబు కానీ మీరు బెదిరించడంత మాత్రాన వైసీపీలో ఉండరు. మీరు ఏదైనా చేసింటే మైనార్టీలు వాళ్ళు ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఈరోజు ఈ 5 ఏళ్లలో మైనార్టీలకు ఏం చేయలేదు. దుర్గంగా పరిసర ప్రాంతాల్లో మైనార్టీ ఇల్లు కొడతానే కానీ మీరు ఏం చేయలేకపోయినారు. కేసీకి కట్టపడగానే ఇల్లు కొడతానే కానీ వాళ్ళ మైనార్టీలు ఏం చేయలేకపోయినారు. మైనార్టీలకు పూర్తిగా మీరు రక్షణ లేకుండా పోయింది. మైనార్టీ స్థలాలు కబ్జా చేస్తున్నారు. ఈ పక్క గంజా ఒక పక్క, మట్కా ఒక పక్క, గుట్కా ఒక పక్క విపరీతంగా ఈ ఏరియాలో అమ్ముతున్నారు. ఈరోజు డిగ్రీ స్టూడెంట్స్ కానీ దానికి అలవాటు అయిపోయినారు. అందుచేతనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ మాఫియా అంతా పూర్తిగా పోతుంది. ఖచ్చితంగా మంచి చదువుకునే దానికి ఎడ్యుకేషన్ చంద్రబాబు నాయుడు కానీ, కడప నగరంలో శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మైనార్టీకి అడ్డం ఉంటారని చెప్పి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.